ఆస్ట్రేలియా దేశం. అయితే ఆ దేశంలో మారథాన్ పోటీలు జరుగుతాయి. అంటే రన్నింగ్ రేస్ పోటీలు ఉంటాయి కదా. ఇక్కడ నుంచి ఆ చర్చి చివరి దాకా ఒక 100 మీటర్లు ఉందనుకో, ఎంత తొందరగా ఎంత తక్కువ సెకండ్లో పరిగెత్తితే వాళ్ళకి ప్రైజ్ వచ్చింది. మారథాన్ అంటే కొన్ని కిలోమీటర్ల దూరం పరిగెత్తాల. ఆ కిలోమీటర్లు పరిగెత్తడానికి చాలా రోజులు టైం పట్టిద్ది. ఆస్ట్రేలియాలో ఆ మారథాన్ రేసు చాలా ప్రసిద్ధి, ప్రపంచంలోనే అది ప్రసిద్ధి. అయితే ఆ 1983 సంవత్సరంలో ఆ రేస్కి ఏర్పాట్లు జరిగినాయి. ఆ రేసులో పాల్గొనే వాళ్ళందరి వయసు 30 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటుంది. ఎందుకనంటే దాదాపు 875 కిలోమీటర్లు పరిగెత్తాల వాళ్ళు. ఎన్ని కిలోమీటర్లు? 875 కిలోమీటర్లు పరిగెత్తాల. కనీసం 8 నుంచి 10 రోజులు పట్టిద్ది. పరిగెత్తుతా ఉంటే 10 రోజులు పట్టిద్ది. మరి అంత దూరం పరిగెత్తాలనంటే మరి వాళ్ళ శరీరము, వాళ్ళ అవయవ దారుఢ్యం చక్కగా ఉండాలి. కాబట్టి మంచి వయసులో ఉండాలి. 30 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నోళ్ళే ఆ రేసులో పాల్గొంటారు. అయితే చాలామంది వరుసగా నిలబడ్డారు రేసులో పరిగెత్తడానికి బహుమానం కోసం. అందరు నిలబడ్డ తర్వాత ఒక బారు అంటే ఒక పెట్టి ఖాళీగా ఉంది. 64వ నెంబర్ వేసి ఉంది, ఖాళీగా ఉంది. చాలామంది నిలబడ్డారు. ఇంకా విజిల్ ఊదితే మొత్తం ఇంకా పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విజిల్ ఊదక మునుపు ఈ పెట్టి ఖాళీ ఉంది కదా, మైకులో ఆ స్టేడియం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉన్నారు, పలానా 64వ నెంబర్ కలిగిన ఆ వ్యక్తి అతను కూడా రేసులోకి రావాలి అని. అతను చిన్నగా నడుచుకుంటూ వస్తున్నాడు. అతను రేసులోకి వస్తూ ఉంటే ఇతనితో పాటు పరిగెత్తే వాళ్ళు అతను చూశారు, మనలాగా సమకూడిన ప్రజలందరూ చూశారు. అందరూ చూసి అతను చూసి నవ్వుకుంటున్నారు. ఎందుకనంటే మరి రన్నింగ్ రేసులో పరిగెత్తే వాళ్ళు మంచిగా టీషర్ట్ వేసుకొని జీన్స్ ప్యాంట్ వేసుకొని పరిగెత్తారా? లేదు. పల్చాటి బన్నీని ఒకటి ఉంటుంది. పరుగు పందెంలో వెళ్ళే వాళ్ళు వాళ్ళ వస్త్రాలు కూడా జాగ్రత్తగా, చాలా సులువుగా, చాలా తేలిగ్గా ఉండాలి. తేలికాటి బన్నీని ఒకటి వేసుకోవాలి, ఇంతవరకు చిన్న నిక్కర ఒకటి వేసుకొని వాళ్ళు నడక సాగటానికి అనువైనటువంటి షూస్ వాళ్ళు ధరించాలి. కాబట్టి ఈయన అవతారం చూస్తే ఏమి లేవు ఈయనకి. మామూలుగా మనోళ్ళు కనుక ఊరికి పోయేటప్పుడు వేసుకునే షూస్ వేసుకున్నాడు. మరి ఆ రేసులో పరిగెత్తాలంటే కనీసం 6 రోజులు 7 రోజులు పరిగెత్తాలి కనుక మంచి పేరున్న కోచ్ల దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారు. మరి అందరితో పాటు వాళ్ళందరూ ట్రైనింగ్ తీసుకుని ఈయన కూడా వచ్చి వరుసలో నిలబడ్డాడు, నేను కూడా పరిగెత్తానని. 64వ నెంబర్ తగిలిచ్చారు ఆయనకి. ఇంకా విజులు ఊదారు, అందరూ పరిగెత్తున్నారు, ఈయన కూడా పరిగెత్తున్నాడు. ఒకరోజు అయింది, ఈయన చాలా వెనుకున్నాడు, మిగతా వాళ్ళందరూ ఎక్కడో ఉన్నారు. ఒకరోజు రాత్రి గడిచింది. అవకాశం ఏంటిదనంటే అన్ని కిలోమీటర్లు పరిగెత్తాలనంటే రోజుకి కనీసం 18 గంటలన్నా పరిగెత్తాలి. 18 గంటలు పరిగెత్తి ఒక 6 గంటలన్నా రెస్ట్ తీసుకుంటే మళ్ళీ 2వ రోజు పరిగెత్తగలడు. కానీ ఈయన పక్క పల్లెటూరు నుంచి వచ్చాడు. ఈయనకి తెలీదు ఆ రేసులో రెస్ట్ తీసుకోవాలి, నిద్రపోవాలన్న సంగతి ఈయనకి తెలీదు. వాళ్ళేమో సమయం దాకా పరిగెత్తి మిగిలిన సమయంలో రెస్ట్ తీసుకుంటున్నారు. ఈయనకి తెలీదు పాపం. ఈయన ఇంకా పరిగెత్తారు, అందులోనే ఉన్నాడు, నిద్ర కూడా పోకుండా పరిగెత్తున్నాడు. ఎంత పరిగెత్తినా వాళ్ళని చేరుకోవాలా. మొదటి రోజు గడిచిపోయింది, చాలా దూరంలో ఉన్నాడు. 2వ రోజు, 3వ రోజు, 3 రోజులు గడిచినాయి. కొద్దిగా దగ్గరకు వచ్చాడు. 3వ రోజు గడిచి 4వ రోజు వచ్చేసరికి ఇంకా వాళ్ళని కలుసుకున్నాడు. ఇంకా వాళ్ళకి అతి సమీపంగా అయ్యాడు. 4వ రోజు కూడా గడిచి 5వ రోజు వచ్చింది. 5వ రోజు వచ్చేసరికి ఈయన వాళ్ళకన్నా దాటేసుకొని పరిగెత్తనే ఉన్నాడు. ఎందుకనంటే ఈయనకి రన్నింగ్ రేసులో ఎలా ఉండాలో ఆ వ్యవహారం ఏం తెలీదు, ఒక్కటే గుర్తుపట్టాడు. ఇంకా నిరంతరంగా పరిగెత్తనే ఉన్నాడు, నిద్ర కూడా లేదు. ఇంకా పరిగెత్తనే ఉన్నాడు. పరిగెత్తి 5 రోజుల 9 గంటల 4 నిమిషాలకి గమ్యాన్ని చేరుకున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచుదాం. మిగతా వాళ్ళందరూ చాలా దూరంగా ఉన్నారు. గతంలో ఎవరన్నా తక్కువ పరిగెత్తారనంటే గతంలో కొంతమంది పరిగెత్తారు, వాళ్ళు పరిగెత్తిన దానికన్నా 9 గంటల ముందే పరిగెత్తాడు ఈయన. ప్రపంచం ఆశ్చర్యపోయిన తర్వాత ఇంకా మీడియా వాళ్ళు ఊరుకోరు కదా, ఆయన దగ్గరకు వచ్చి మైకి మొదలుపెట్టారు. అయ్యా, అసలు మీరు ఎంత పరిగెత్తే అసలు మీ కోచ్ ఎవరు అనంటే, నా కోచ్ మా అమ్మ అని చెప్తే అందరు నవ్వారు. మీ అమ్మ నీ కోచా అంటే అవునని చెప్పాడు. తర్వాత నువ్వు ఎలా పరిగెత్తగలిగావు, అసలు మీ ఊరేంటి, నీ గురించి కొంచెం ఏమైనా వివరాలు చెప్తావా అనంటే అప్పుడు చెప్పడం మొదలుపెట్టిన. అది ఆస్ట్రేలియాలో ఒక చిన్న పల్లెటూరు. ఏం చేస్తావు నువ్వు అనంటే నేను మేకలు కాస్తానన్నాడు. హల్లెలూయా.
ఏం చేస్తావు నువ్వు అని అంటే, నేను మేకలు కాస్తాను. నాకు 2000 నుంచి 3000 దాకా మేకలు ఉండేవి. ఆ మేకల్ని నేను ప్రతిరోజు మేపుతాను. ఆ మేకలు మేసేటువంటి ఏరియా ఎంత ఉంటుందనంటే కనీసం ఒక 2 నుంచి 3000 ఎకరాల పెట్టు రోజు మేస్తుంటాయి. వాటిని రోజు నేను తిప్పుకొని రావాలా, రోజు నాకు నడక అలవాటు. అయితే ఎప్పుడన్నా తుఫాన్లు వచ్చినప్పుడు, ఎప్పుడన్నా వరదలు వచ్చినప్పుడు వాటిని ఒక దగ్గరికి పోగేసి వాటిని సురక్షితమైన ప్రదేశాలకు తరలించడానికి నాకు 2 రోజులు 3 రోజులు కూడా పట్టిద్ది. నేను ఇంకేం చూసుకోను, ఆ మేకలను చూసుకొని వాటిని సురక్షితమైన ప్రదేశాలకు నడిపించడం నేను పరిగెత్తానే ఉంటాను, అటు ఇటు తిరుగుతూనే ఉంటాను. మా అమ్మ నాకు నేర్పించింది, అది చెప్పింది. అది సరేలే కానీ మరి మీ వయసు ఎంత అని అడిగితే సింపుల్గా చెప్పాడు, 61 సంవత్సరం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 61 సంవత్సరం. 61 సంవత్సరంలో 5 రోజులు 6 రోజులు పరిగెత్తావా పెద్ద ఆయన అనంటే, అవును నా వయసు 61 సంవత్సరాలను అతను చెబుతూ ఉంటే, అప్పుడు అదే రన్నింగ్ రేసులో పాలు పంపులు పొంది 4వ స్థానంలో వచ్చినట్టు ఒక 30 ఏళ్ల కుర్రోడు ఇతను పక్క నిలబడి అప్పుడు అతను చెప్పటం మొదలుపెట్టాడు. ఏమన్నానంటే, సార్ అతని విజయానికి కారణం ఏంటో నేను చెప్తాను. అతనేమో ఆస్తికుడు, నేనేమో నాస్తికుణ్ణి. అతనేమో చర్చికి వెళ్తాడు, నేను అసలు చర్చికి వెళ్ళను. నేను నా బలాన్ని నమ్ముకొని 2 సార్లు విజేతగా నేను నిలిచాను. నేను నా బలాన్ని నమ్ముకున్నా కదా, 3వ సారి కూడా నేనే గెలుస్తాను అనుకున్నాను. ఇతను ఆస్తికుడు గనక అతడు తన దేవుణ్ణి నమ్మాడు. అయితే అతను చర్చికి వెళ్ళే ప్రతిసారి నేను ఎగతాళి చేసేవాడిని. ఏమనంటే, పని లేనోళ్ళు, పనికి మాలినోళ్ళు చర్చికి వెళ్తారు. ఎవరో పని లేని వాళ్ళు, పనికి మాలినోళ్ళు చర్చికి వెళ్తారు. నిజంగా నువ్వు చెప్పినట్టు నేను దేవుడు ఉన్నాడని నమ్మాలి అనంటే, నీ ప్రభువే నిజమైన దేవుడు అని నేను నమ్మాలి అనంటే, నేను పరిగెత్తి 2 సార్లు గెలిచాను కదా, ఆ రేసులో నువ్వు గెలిచి చూపిస్తే నీ దేవుడు నిజంగా గొప్పడని నమ్ముతానని నేను చెప్పాను సార్. అతను ఆ రోజు నుంచి మరి ప్రార్థన చేశాడు, ప్రభు మీద ఆధారపడ్డాడు. నా బలాన్ని నమ్ముకొని నేను ఓడిపోయాను, దేవుని మీద భారం వేసిన అతను గెలిచాడు. ప్రపంచమే నివ్వెరపోయింది. ఎందుకు? మళ్ళా గెలిచిన తర్వాత ఆయనకి $10,000 ఆస్ట్రేలియా ప్రైజ్ మనీ ఇచ్చారు. ఆ ప్రైజ్ మనీని తను తీసుకోలేదు. ఏం చేశాడు తెలుసా? సార్ నాకన్నా నా వెనక 5గురు ఎక్కువ కష్టపడ్డారు, నాకన్నా ఎక్కువ కష్టపడ్డారు వాళ్ళు, ఈ డబ్బులు నాకొద్దు అనని ఈయన ఫస్ట్ వచ్చాడు కదా, 2nd, 3rd, 4th, 5th, 6th వరుసగా వచ్చినటువంటి వాళ్ళకి తలా $2,000 కాడికి వాళ్ళకే పంచిపెట్టి మానవత్వాన్ని చాటాడు. చప్పలు కొడదాం. అంత మాత్రమే కాదు, ఎవరైతే ఎద్దేవా చేశాడో ఆ ఎద్దేవా చేసిన వ్యక్తిని క్రీస్తు కొరకు సంపాదించాడు. దేన్ని బట్టి అనంటే, 60 ఏళ్ళు వయసు, నేను ఏడ పరిగెత్తాను అనలే. ఏమన్నా తెలుసా, నా దేవుడు అంటే నాకు శక్తి లేదు, 60 సంవత్సరాల వయసులో అన్ని కిలోమీటర్లు పరిగెత్తడం నాకు అసాధ్యం, కానీ నా దేవుడికి సాధ్యం అనని తన పూర్తి, అది కూడా దేవుని మహిమ కొరకే. దేవా నేను పరిగెత్తాలి, వాడు నిన్ను దేవుడని ఒప్పుకోవాలి, అందుకోసం ఈ భారాన్ని నీ మీద వేస్తానని పరుగెత్తితే అసాధ్యం సాధారణంగా, కానీ దేవుడు సుసాధ్యం చేసి చూపించాడు ప్రియులారా.